ఎవరో ఆకాశరామన్న ఉత్తరాలు రాశారనో లేకపోతే ఎవరో కంప్లైంట్ చేశారనో 700 మంది వేదపారాయణదారులకు భృతి కల్పించేటువంటి అవకాశాన్ని ఆపివేయటం ఏ కారణం లేకుండా అది గోవిందరాజుల గారికి ఒక్కరికే మచ్చ తెచ్చే విషయం కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజానికంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువస్తున్నా ఏ రకంగా టీటీడీ వ్యవహారాలు నడుస్తున్నాయి అని చెప్పడానికి 700 మందికి ఉద్యోగ భృతి ఒకవైపున, మరోవైపున అన్ని దేవాలయాలలో వేద ఘోష వినిపించాలన్నటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రకంగా ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ఇంటర్వ్యూలకు తూట్లు పొడవటం అన్నది చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ, నేను టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాల మీద మాట్లాడుతుంటే అధ్యక్షుల వారు నా పని పట్టాలన్న ఉద్దేశంతో నాకు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు, ఒక 6 మంది బ్లాక్ మెయిలర్లని నిఘాగా నా మీద ప్రయోగించినారు అని. బిఆర్ నాయుడు గారు, మీరు 6 మందిని కాదు కదా 600 మందిని నియమించినా వాళ్ళందరూ నా చుట్టూతోనే ఉండినా భయపడేదేమి ఉండదు, అలాంటిది జరగదు. మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతూ ఉంటే మీరు అద్దాల మేడలో ఉన్నారు అన్న సంగతిని మర్చిపోయి ఆ అద్దాల మేడ నుంచి మా మీద రాళ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తే నష్టం మీకే ఎక్కువ వస్తుంది అన్నటువంటి విషయం తెలుసుకోండి. తప్పులు మీరు చేస్తున్నారు, తప్పులు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మాది. మీరు అక్కడుండి తప్పులు చేయకుండా పోతే మా నుంచి ఒక్క చిన్న విమర్శ కూడా రాకపోగా అభినందనలు కూడా అందుకునేటువంటి పరిస్థితి మొత్తం సమాజం నుంచి వస్తుందన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ సెలవు.